వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను చూడండి గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల కాలంలో చాలామంది చాలా రకాలుగా చెట్లు చూపిస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. దాంట్లో నేను ఒక్కని అనుకోండి. వాడినప్పుడు మీకు రిజల్ట్ వస్తే ఇతను ఉత్తమమైన వైద్యుడు, వాడినప్పుడు రిజల్ట్ రాకుండా పోతే ఆ వైద్యం సరిలేదు. ఇలా ఉంటుంది. ఈరోజు నేను అమావాస్య, పుష్యమి నక్షత్రము, ఆదివారం ఈ మూడు కలిసిన రోజు కాబట్టి కొన్ని అడవుల ప్రాంతాలకు వచ్చాను. అడవుల ప్రాంతాల్లో ఒక దేవస్థానం దగ్గర చూశాను. ఇది చూడండి, ఇది అందుగ ధూపం అని పిలుస్తారు. మన తెలుగులో చాలామంది అందుగ ధూపం అంటే చాలా పేరుంది. దీన్ని ఎందుకు వాడతారు అంటే, ఇంటిలో సమస్యలు ఎలాంటిదైనా కావచ్చు, ఆర్థిక సంకష్టాలు కావచ్చు, సుఖశాంతులు లేకుండా, నెమ్మది లేకుండా, ఎక్కడైనా వర్క్ ప్రెషర్ కావచ్చు, ఇలాంటివి ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదో ఒక సమస్య మనిషిని పీడిస్తూనే ఉంటుంది. అట్లాగిట్లా కాదు, ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు మనము న్యాచురల్గా ఉన్న ఏదో చెట్ల నుంచి తీసిన ధూపాలను మనము ఇంట్లో వేస్తూ వచ్చామంటే మనకేమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న పాజిటివ్ అనేది పెరుగుతుంది, నెగిటివ్ అనేది దూరం అవుతూ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. దైవశక్తి అనేది ఇంట్లో నిండుకున్నప్పుడు దుష్టశక్తులు అనేవి దూరం అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు కూడా శాంతి, నెమ్మది ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఎక్కడైనా పోని వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక సంకష్టాలు అంటే ఏమి, మనం ఎక్కడైనా పోయినా మనకి నరదృష్టి కావచ్చు, మనం ఏదో పెరుగుతున్నాం, బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నామంటే జనాలకి నరదృష్టి పడుతుంది. అలాంటి సమస్యకు తట్టుకునే కాదు, అలాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు అనారోగ్య పీడితులు అంటారు, ఆరోగ్యం సరిగానే ఉండదు, ఇంట్లో ఏదో ఒక సమస్య, నెలకు ఒక 10,000 వచ్చిందనుకోండి శాలరీ, 15,000 ఖర్చు వస్తుంటుంది. ఎందుకంటే అనారోగ్యం కావచ్చు, ఏదో ఒకటి, డబ్బులు ఇంట్లో మిగలదు, ఆర్థిక సంకష్టాలు అంటారు దాన్ని. అలాంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇది అందుగదు చెట్టు అంటారు. ఇది ఒక దేవస్థానం దగ్గర ఉన్నది కాబట్టి చూడండి, ఆకులు ఇలా వస్తాయి. చాలా అద్భుతమైన చెట్టు ఇది, దేవతా ధూపం అంటారు దీన్ని. ఇంట్లో చాలామంది ఏం చేస్తుంటారంటే, పైనాపిల్ స్మెల్ వస్తుంది, మల్లెపూల స్మెల్ వస్తుంది, అలాగే ఏదో సంపంగి పూలకి అగరవత్తులు వెలిగిస్తూ ఉంటాం, సంపంగి పూల స్మెల్ వస్తుంది. కానీ ఆ సంపంగి పూల నుంచి స్మెల్ వచ్చేది న్యాచురల్ కాదు, అన్యాచురల్. దాన్ని వాడి రోగాలు తెచ్చుకుంటున్నారే కానీ మనిషి భగవంతుడంతూ రాడు అక్కడికి. ఎందుకంటే న్యాచురల్గా చెట్టు మూలికల నుంచి వచ్చిన ఏ ఒక్క బంకలు ఉన్నాయో ఆ కాలంలో అగరవత్తులు అనేవాళ్ళు. అగరు అంటే ఒక చెట్టు అన్నమాట. ఆ అగరు చెట్టు, ఆ చెట్టుతో వత్తులు చేసేవాళ్ళు, అగరవత్తులు చేసేవాళ్ళు. దాన్ని వెలిగిస్తే దేవతా ధూపం అనేవాళ్ళు. అలాగే దానికి కొన్ని చూడండి, అందుకు బంక, ఇలాంటి బంకలు ఉంటాయి ఈ ధూపాలకి. ఇలా ఈ చెట్టు నుంచి వచ్చిండేది ఇంతే దొరికింది మనకి. ఇది ఎవరు ఖర్చు పెట్టినట్టు లేదు, దాని నుంచి ఇలా ఖర్చు పెట్టాలి. చూడండి, ఇలా ఖర్చు పెడితే దీని నుంచి ఒక రసం లావా అంటే రసంలాగా మనకి బంకలాగా దిగుతా వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే సేకరణ చేసుకోవాలి. సేకరణ చేసుకొని మనము ఇంట్లో ఒక టెంకాయ చిప్ప ఇంత అగలం తీసుకొని కాల్చేసి అగ్గి చేసుకొని దానిపైన ఈ ఒక్క ధూపాన్ని మనము ఒక్కొక్క చిటిక కొద్దిగా వేసుకుంటూ ఇల్లంతా తిరగాలి. తిరిగినామనుకోండి కంపల్సరీ మీ ఇంట్లో ఉన్న దోషాలు ఎలాంటివైనా దూరం అవుతాయి. దాని బదులు మేమేం చేసామంటే అగరవత్తుల్లాగా తయారు చేసాం. అగరవత్తుల్లాగా తయారు చేసి అందరికీ దొరకాలనే ఒక అభ్యాసంతో దాన్ని ఏం చేసామంటే అగరవత్తులు చేసి పంచుతున్నాం. దాంట్లో సువాసన కాస్త తక్కువ ఉంటుంది. దేవతా వాసన ఏది ఉందో అంత మాత్రమే వస్తుంది. మీకు ఏదో పైనాపిల్ రావాలా, లేదా మల్లెపూలు కావాలా, సంపంగి పూలు వాసన రావాలంటే అది రాదు. ఎందుకంటే వాళ్ళకు దేవతలకు ఏది ప్రీతి ఉందో ఆ ప్రీతి ఉన్న సువాసన ఉంటేనే అక్కడ పనిచేస్తుంది. లేదంటే సమస్య పారిపోతుంది, వేరే అవుతుంది. దాని నుంచి నేను చెప్పేది ఏమంటే, దేవతలు రావాలా, మన కష్ట సమస్యలు వాళ్ళ దగ్గర చెప్పుకోవాలా అంటే ఒక స్వచ్ఛమైన సంపంగి పువ్వు తెచ్చి దేవుని ముందర పెట్టండి, ఆ వాసనకు వస్తారు. మల్లెపువ్వు పెట్టండి, వస్తారు. ఇలా న్యాచురల్గా ఏది ఉందో దాన్ని పెట్టండి. అన్యాచురల్గా ఉండేది తెచ్చిపెట్టి ఎంత మీరు ఆడంబరంగా చేసినా కూడా దేవతలు అనేది అక్కడ రాదు, వాసస్థలం కాదు. అలా కాకుండా మీరు ఎంత వేడుకున్నా కూడా మీ సమస్యలు దూరం కావు. దీనికి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు అగరవత్తుల్లాగా మరియు ధూపంలాగా మేము జనాలకు ఇస్తున్నాము. దాన్ని ఒక 2 గంటలు తెల్లవారి 2 అగరవత్తులు సాయంత్రం వెలిగిస్తూ
మీరు సంకల్పం కరెక్ట్గా చేసుకొని ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకి అది పరిహారం కావాలని మీరు భగవంతుని వేడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీ సమస్యలు క్లియర్ అవుతా వస్తాయి. ఈ ఒక్క సమస్య ఎవరికైనా ఉన్న వాళ్ళు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను దానికి తగువైన ధూపాలని మేము పంపిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.